మనం ఇప్పుడు ఒక చిన్న సర్క్యూట్ని తీసుకున్నాం. ఈ సర్క్యూట్లో ఒక ఎల్ఈడి, ఎల్డిఆర్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్, ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది లైట్తో చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక బ్యాటరీ తీసుకున్నాం, 5 volts బ్యాటరీ, ఒక పవర్ సోర్స్ ఉంది, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి ఎల్ఈడి, రెండోది ఎల్డిఆర్. ఈ ఎల్ఈడికి 2 టెర్మినల్స్ ఉన్నాయి, యానోడు, క్యాథోడ్. లాంగ్ లీడ్ని యానోడ్ అంటున్నాము, షార్ట్ లీడ్ని క్యాథోడ్. మనకి మార్కెట్లో ఈ ఎల్ఈడి 1 రూపీకి దొరుకుతుంది. డిఫరెంట్ కలర్స్ ఎల్ఈడీలు ఉంటాయి. ఎల్ఈడి వర్కింగ్ ప్రిన్సిపల్ దీని గురించి మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు. ఎల్డిఆర్ ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో చదువుకున్నాం. లైట్ డిపెండెంట్ రెసిస్టర్, ఇట్ ఈజ్ ఏ వేరియబుల్ రెసిస్టర్. దీని మీద లైట్ పడేటప్పుడు చాలా తక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, దీని మీద లైట్ పడినప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, మెగా ఓమ్స్లో రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ ఎల్ఈడి ఆన్ అవ్వాలనంటే దానికి మనం బ్యాటరీ నుండి సప్లై ఇవ్వాలి. బ్యాటరీ నుండి సప్లై ఎల్ఈడికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ కానీ 1 మెగా ఓమ్ ఉన్నట్టయితే ఎల్ఈడి అనేది ఆన్ అవ్వదు. ఒకవేళ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే అప్పుడు మనకి ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. అయితే ఇక్కడ రెసిస్టెన్స్ 1 మెగా ఓమ్ ఎప్పుడు ఉండడానికి ఛాన్స్ ఉంది? లైట్ పడనప్పుడు, డార్క్నెస్ ఉండేటప్పుడు. అప్పుడు ఇది 1 మెగా ఓమ్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, ఎల్ఈడి ఆఫ్లో ఉంటుంది. ఒకవేళ దీని మీద లైట్ పడినట్టయితే చాలా తక్కువ రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాటరీ నుండి సప్లై ఎల్ఈడికి వెళ్తుంది, ఎల్ఈడి గ్లో అవ్వడం అబ్జర్వ్ చేస్తాం. ఇది మనం ఈ సర్క్యూట్లో చేసేది. దీన్ని మనం బ్రెడ్ బోర్డు మీద ఎలా కనెక్ట్ చేయబోతున్నాం? మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఇందులో ఫస్ట్ కనెక్షన్స్ మనం చూద్దాం. ఇది కనెక్షన్ నెంబర్ 1, ఇది కనెక్షన్ నెంబర్ 2, ఇది కనెక్షన్ నెంబర్ 3. కేవలం 3 కనెక్షన్సే ఉన్నాయి. కానీ ఆ 3 కనెక్షన్స్కి కూడా కాంపోనెంట్ వైజ్గా మనం చెక్ చేయాలి. ఇప్పుడు అంటే 3 కనెక్షన్స్, ఇప్పుడు 6 లీడ్స్ని మనం కనెక్ట్ చేయాలి. దానికి నేను ఏం చేస్తున్నాను, బ్యాటరీ ఒక లీడ్, బ్యాటరీ సెకండ్ లీడ్, ఎల్ఈడి క్యాథోడ్, ఎల్ఈడి యానోడ్, ఎల్డిఆర్ 1 లీడ్, ఎల్డిఆర్ సెకండ్ లీడ్. ఇప్పుడు ఎల్డిఆర్ సెకండ్ లీడ్ని నేను బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. ఇన్ జనరల్గా మనం బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ పైనున్న రోల్లో ఏదో ఒక రో సప్లై ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఎయిదర్ దీన్నైనా సప్లైకి వాడుతాం, లేదా పైనున్నదైనా సప్లైకి వాడతాం. ఎందుకని సప్లైకి వాడుతున్నాం? చాలా ఎక్కువ సప్లైతో మనం ఎక్కువ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న హోల్స్కి ఎక్కువ మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కనెక్షన్స్కి మనం ఎక్కువ కాంపోనెంట్స్ని సప్లైకి కనెక్ట్ చేయవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని సప్లైకి కనెక్ట్ చేయవచ్చు. కింద ఉన్న 2 టెర్మినల్స్లో దేన్నైనా మనం గ్రౌండ్కి వాడుతాం. అంటే సప్లై నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు నేను సప్లైని తీసుకున్నాను. సప్లై పాజిటివ్ టెర్మినల్ మనం చెప్పినట్టుగా దీనికి కనెక్ట్ చేసాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టెర్మినల్ 1. సప్లై సెకండ్ టెర్మినల్ గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ టెర్మినల్ 2. ఇప్పుడు ఈ టెర్మినల్ 1ని దేనికి కనెక్ట్ చేయాలి? ఎల్డిఆర్ కనెక్ట్ చేయాలి. సో 1, 6 షార్ట్ అవ్వాలి. 1, 6 షార్ట్ అవ్వాలంటే ఈ రోలో ఎక్కడైనా నేను కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రోలో నేను ఇక్కడ ఎల్డిఆర్ని, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను ఎల్డిఆర్ని. ఎల్డిఆర్ ఒక టెర్మినల్. సో దిస్ ఈజ్ 6. ఇక్కడ కనెక్ట్ చేశాను ఎల్డిఆర్ని. ఇక్కడ కనెక్ట్ చేసి ఎల్డిఆర్ సెకండ్ టెర్మినల్ని నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. ఇది ఎల్డిఆర్ సెకండ్ టెర్మినల్ ఏంటి? 5. ఎల్డిఆర్ సెకండ్ టెర్మినల్ 5. మళ్ళీ 5 అనే టెర్మినల్ దేనికి కనెక్ట్ అవ్వాలి? 4. ఈ 4 అనే టెర్మినల్ కనెక్ట్ అవ్వడం కోసం సేమ్ కోలంలో నేను ఎల్ఈడిని కనెక్ట్ చేస్తున్నాను. ఎల్ఈడి యానోడ్ కనెక్ట్ చేయాలా, క్యాథోడ్ కనెక్ట్ చేయాలా? యానోడ్ కనెక్ట్ చేయాలి. యానోడ్ అనేది లాంగ్ లీడ్ ఉంటుంది.
లాంగ్ లీడ్ ఉంటుంది కాబట్టి ఫోర్త్ టెర్మినల్ యానోడ్ని నేను ఇక్కడ కనెక్ట్ చేశాను. దిస్ ఈజ్ యానోడ్. క్యాథోడ్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి? బ్యాటరీ సప్లై నెగిటివ్ టెర్మినల్. సప్లై నెగిటివ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేసాము? గ్రౌండ్ కనెక్ట్ చేసాం. గ్రౌండ్ అని అంటే మనం ఇక్కడ ఈ ఏదైతే ఒక హారిజాంటల్ రో తీసుకున్నామో బాటంలో ఆ హారిజాంటల్ రోకి ఇప్పుడు ఈ హారిజాంటల్ రో కనెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు లైట్ పడినట్టయితే ఈ ఎల్డిఆర్ మీద ఎల్ఈడి గ్లో అవుతుంది. ఎందుకు ఎల్ఈడి గ్లో అవుతుంది? చాలా తక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ అవుతుంది కాబట్టి. లైట్ పడినప్పుడు ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ని మనం ల్యాబొరేటరీలో చూద్దాం.